మా మంగోలి ఏదో స్కూల్ పెడతాన్నది నువ్వు కూడా రాసాతి అన్నది ఆర్తలు చెప్పుడున్నదంట నేను పోలేదు పిలుస్తాను ఉండుర్రి మంగోలి ఓ మందుగోలి అగో మంగోలి స్కూల్ సురువు చేసినట్టున్నది మంగోలి ఏమి స్కూల్ పెట్టినావు అమ్మ నువ్వు ఓ బోర్డు కనిపిస్తలేదా చదవలేదా అచ్చరాలు అగుపిస్తలేవు నువ్వే చదివిని ఫీ మంగోలి అగుపిస్తలేవా చదువు రాదా నీకే చదువు రాదు ఇంకా నేను 6వ తరగతిలో అందరికంటే ఫస్ట్ తెలుసా కాయు నువ్వు ఫస్ట్ కే నువ్వు ఫస్టా లాస్ట్ నుంచి ఫస్ట్ ఏమో కారు 6 సబ్జెక్టులు ఉంటాయి కదా అన్నిట్లో కలిపి అందుకు మొత్తం 60 మార్కులు వచ్చినాయి ఓ బిత్తిరి 6 సబ్జెక్టులకు కలిపి 600 మార్కులు ఉంటాయి కానీ అన్ని సబ్జెక్టులకు కలిపి 60 మార్కులా నీకైతే ఆ గాయంత కూడా రాలేదు కదా నాకు 60 మార్కులు వచ్చినాయి మళ్ళీ 6000 జీతం వస్తుంది నీకెంత వస్తున్నదమ్మా నిన్ను పాకిస్తాన్ వాళ్ళకి అమ్మేస్తే ఎన్ని పైసలు వస్తాయో అంత వస్తుంది మా అక్కకు చెప్తా మంగోలి నన్ను అమ్ముతా అంటున్నది అక్క అంత అని కిడ్నీ వాఫ్ కేసు పెడతారు నీ మీద కిడ్నీ వాపు కాదు కెచడీర్ జాడ్ కిడ్నాప్ నీ స్కూల్లో పిల్లగాల గిరే నేర్పిస్తావా నువ్వు నా స్కూల్లో పోరగాండ్లకు కుల్ఫీ తిన్నంత ఈజీగా సెల్ఫీ దిగుడు నేర్పిస్తా ఏంటి సెల్ఫీ ఫోటోలు దిగుడు నేర్పిస్తావు దానికోసానికే బడి పెట్టినావా నువ్వు అవును నా ఇన్స్టిట్యూట్ లో 2 తీర్ల కోచింగ్లు ఉంటాయి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే ఏంటిది అన్నట్టు షార్ట్ టైం కోచింగ్ అనుకో 45 రోజుల్లో 400 రకాల సెల్ఫీ ఫోటోలు ఎట్లా దిగాలను నేర్పిస్తాం బాప్రే మరి లాంగ్ టర్నింగ్ అంటే ఏంటిది 3 నెలల్లో 3000 తీర్ల సెల్ఫీ ఫోటోలు ఎట్లా తీయాలో నేర్పిస్తాం అమ్మా గని తీర్ల ఫోటోలు ఉన్నాయి ఏది ఒక 10 తీర్ల ఫోటోలు తీసి చూసుకుంటున్నాం వారి ఈ ఫోటోనేమో ముఖం మార్చుకున్న ఫోటో ఈ ఫోటోనేమో నేను ఎంత అందంగా ఉన్నానో చూసుకునే ఫోటో దిస్ ఈజ్ మంగ్లీ స్టైల్ సెల్ఫీ ఈ ఫోటోనేమో మొగుల మీద చూస్తున్న సెల్ఫీ ఈ ఫోటోనేమో అచ్చం విద్యాబాలన లెక్కనే ఉన్నానా లేదా అని చూసుకునే సెల్ఫీ ఓయమ్మో గా జీవరాశుల ఛానల్లో చూపించిన జీవరాశులు అన్ని మా మంగళి ముఖములనే కనిపిస్తున్నాయి ఓయ్ ఏదేమో అంటున్నావు ఏంలే గీ కోర్సులు చదివిపోతే ఏం కొలువులు వస్తాయి ఎవరు కొలువులు ఇస్తారమ్మా ఈ కోర్సు చదివిన వాళ్ళను సెల్ఫీ ఫోటోగ్రాఫర్ అంటారు ఈ సెల్ఫీలా మన ముఖం మన లెక్కనే చూసుకుందాం అనుకునేటోళ్ళంతా సెల్ఫీ ఫోటోగ్రాఫర్లతోనే ఫోటోలు దిగుతారు అంటే గీళ్ళని కిరాయికి తెచ్చుకొని ఫోటోలు కొట్టుకోవాలి అవును సత్తి ఈ కోర్సు చదివిన వాళ్ళకు ఫుల్ గిరాకీ ఫారెన్ పోతే లక్షలు సంపాదించొచ్చు తెలుసా మరి అంత తెలిసిందాను నువ్వు కూడా ఆడికే పోయి ఫోటోలు కొట్టుకోకపోయినావు ఫారెన్ పోవాలంటే పైసలు కావాలి కదా ముందుగాల ఈ సెల్ఫీ స్కూల్ తోటి బాగా పైసలు సంపాదించి అటెంక పోతా ఫారెన్ కి మరి మొన్నటిదాకా నీకు కూడా సెల్ఫీస్ట్ ఫోటోలు కొట్టుడు తెలియదు కదా నువ్వు ఏదైనా నేర్చుకున్నావా అమ్మా ఓ సత్తి నాకు కూడా ఏం రాదు మనవి కాయ ఆయని గూగుల్లో సెర్చ్ చేస్తే అదే అన్ని చెప్తది అదే కొద్దో గొప్ప ఆ పోరగాళ్ళకి తిప్పి చెప్తే అయిపోయా అమ్మో చదువురానోళ్ళు కొందరు కోచింగ్ల సెంటర్లు పెట్టినట్టు ఫోటోలు తీయరా అని నువ్వు కూడా సెల్ఫీస్ తీసుకుని పెడుతున్నావు సత్తి తోన్వి చాణుకే నీ కూడా నేర్పాలనా అయితే మీ అక్కని అడిగి ఓ 10,000 రూపాయల సెల్లు కొనకరా నేర్పిస్తా మాకు ఏమవుద్దమ్మా నీ సెల్ఫీస్ట్ ఫోటోలు వద్దు నాకు ఆ ఫోన్ కూడా వద్దు ఎవరికో ఎరకైనారు నీ పెళ్లి చేస్తారు మంచి పని అవుతుంది అప్పుడు